2014 నుంచి 2019కి ప్రపంచం ఎంతో మారింది. అలాగే 2014 ఎన్నికల నుంచి 2019 ఎన్నికలకు వచ్చేసరికి కూడా ఎన్నో మార్పులు జరిగాయి. పొలిటికల్ ఈక్వేషన్స్ నుంచి సోషల్ మీడియా వినియోగం వరకు గత 5 ఏళ్లలో వచ్చిన మార్పుల్ని ఎలక్షన్ హెడ్ క్వార్టర్స్లో చూద్దాం. వెల్కమ్ టు ఎలక్షన్ హెడ్ క్వార్టర్స్. 5 ఏళ్లలో ఎన్నో మార్పులు, రాజకీయ ముఖ చిత్రంపై కనుమరుగైన నేతలు, పోటీ నుంచి తప్పుకున్న దిగ్గజాలు, కొత్తగా ఫోకస్లోకి వచ్చిన యువ నేతలు. అంతేకాదు 2014లో ఎన్నికల ప్రచారానికి సోషల్ మీడియాని వాడుకోవడం మొదలైతే 2019 ఎన్నికల్లో అది పీక్స్కి చేరింది. 2014 ఎన్నికల ప్రచారం గుర్తుందా? బీజేపీ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగిన మోదీ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ని పదే టార్గెట్ చేసేవారు. వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. కానీ ఈ ఎన్నికల్లో మన్మోహన్ సింగ్ ఊసులేదు, చర్చ లేదు. ఎన్నికల రాజకీయాల్లో ఆయన పాత్ర లేదు. అప్పుడప్పుడు కాంగ్రెస్ సమావేశాల్లో కనిపించడం తప్ప రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు మన్మోహన్ సింగ్. ఇక తమిళనాడులో 2 దిగ్గజాలు లేకుండా ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి. అన్నాడీఎంకే సుప్రీమో జయలలిత, డీఎంకే వ్యవస్థాపకుడు కరుణానిధి మరణించడంతో తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడింది. తమిళనాడులోనే కాదు, ఢిల్లీ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన జయలలిత, కరుణానిధి లేకుండా అన్నాడీఎంకే, డీఎంకేలో ఈసారి ఎన్నికల బరిలోకి దిగాయి. మరోవైపు బీజేపీ మార్గదర్శక మండలి ఎన్నికల రాజకీయాల నుంచి రిటైర్ అయింది. 2019 ఎన్నికల్లో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిల పాత్ర లేదు. లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్లు ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. 2014లో నితీష్ కుమార్ మోదీని వ్యతిరేకించారు. ఆ సమయంలో మోదీ వ్యతిరేక శక్తులకి ఆయన కేంద్రంగా వ్యవహరించారు. పీఎం రేస్లో కూడా ఉన్నారు. ఒకవేళ థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడితే ప్రధాని పదవిపై కూడా ఆశలు పెట్టుకున్నారు. అయితే 5 ఏళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆయన బీజేపీ టీంలోనే ఆడుతున్నారు. బీజేపీ టీంలో ఇప్పుడు ఆటగాడిగా మారిపోయారు నితీష్ కుమార్. కాంగ్రెస్ నాయకత్వంలో కూడా 5 ఏళ్లలో మార్పు వచ్చింది. 2014లో కాంగ్రెస్ పగ్గాలు సోనియా గాంధీ చేతుల్లో ఉన్నాయి. 2019లో రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ ఎన్నికల్లో పోరాడుతోంది. 2014లో నరేంద్ర మోదీ వర్సెస్ సోనియా గాంధీగా ఉన్న రాజకీయం ఇప్పుడు మోదీ వర్సెస్ రాహుల్గా మారిపోయింది. ఈ 5 ఏళ్లలో వచ్చిన మరో మార్పు ప్రియాంక గాంధీ పొలిటికల్ ఎంట్రీ. 2014 ఎన్నికల్లో ఆమె యాక్టివ్ పాలిటిక్స్లో లేరు. కేవలం తన తల్లి, సోదరుడి నియోజకవర్గాల్లో ప్రచారం చేయడం వరకే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టారు ప్రియాంక గాంధీ. 2019 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని సగం స్థానాల్లో కాంగ్రెస్ బాధ్యత తీసుకున్నారు. గాంధీ పరివార్లో మిగిలి ఉన్న చిట్ట చివరి ట్రంప్ కార్డ్ని కూడా ఈసారి కాంగ్రెస్ ఉపయోగించింది. ఈ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధిస్తే కాంగ్రెస్ పార్టీ మొదటిసారి వరుసగా 10 ఏళ్ల పాటు అధికారానికి దూరం అవుతుంది. స్వతంత్ర భారతంలో కాంగ్రెస్ పార్టీ ఏనాడు వరుసగా 10 ఏళ్ల పాటు అధికారానికి దూరం కాలేదు. ఇక 2014 ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి సోషల్ మీడియాని తొలిసారి ఉపయోగించాయి. గత ఎన్నికల్లో ఇంటర్నెట్, సోషల్ మీడియా వినియోగంలో బీజేపీ అన్ని పార్టీల కంటే ముందుంది. కానీ ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా ప్రచార కార్యక్రమాలకి సోషల్ మీడియాని విస్తృతంగా ఉపయోగిస్తోంది. ఆ మాటకొస్తే అన్ని రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమాల ద్వారా ఓటర్లకి దగ్గర కావడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. 2014తో పోలిస్తే ఇంటర్నెట్ వినియోగం దేశంలో రెట్టింపైంది. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా 55% ఓటర్లతో నేరుగా కనెక్ట్ కావచ్చు. 2014లో దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 24 కోట్లు. ప్రస్తుతం దేశంలో ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న వారి సంఖ్య 55 కోట్లకు పైగానే. 2014లో దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారులుంటే ఇప్పుడు ఆ సంఖ్య 30 కోట్లకు పైగానే ఉంది. 2014 నాటికి వాట్సాప్ ఉపయోగించే భారతీయుల సంఖ్య 5 కోట్ల మంది. ఇప్పుడు ఆ సంఖ్య 25 కోట్లకి చేరింది. అంటే 5 ఏళ్లలో వాట్సాప్ వినియోగదారుల సంఖ్య 5 రెట్లు పెరిగిందన్నమాట. 2014లో యూట్యూబ్లో 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉంటే 2019 వచ్చేసరికి యూట్యూబ్కి అత్యంత కీలక దేశంగా భారత్ మారింది. దేశంలో యూట్యూబ్ వినియోగదారుల సంఖ్య ఇప్పుడు 26 కోట్లకు పైమాటే. ఫేస్బుక్ ప్రచారంలో బీజేపీ ముందుంది. ఫేస్బుక్ ద్వారా 36,02,000 మందికి బీజేపీ విజ్ఞాపనలు చేస్తే కాంగ్రెస్ 5,91,000 మందికి ఈ ఎన్నికల్లో ప్రచారం చేసింది.
అయితే ఈ ఎన్నికల్లో సోషల్ మీడియాలో ప్రచారానికి రాజకీయ పార్టీలు అక్షరాల 5,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు సామాజిక మాధ్యమాల సత్తా ఏంటో. మొత్తం మీద 2019 భారత యుద్ధం భూమి మీదే కాదు ఇంటర్నెట్లో కూడా భీకరంగా జరుగుతోంది.